హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎర్రగొంటపాలెం దగ్గరలో అయితే ఉన్నాము. ఇది ఊరి పేరు సందారం అంట ఊరు. ఇక్కడ వచ్చి ఇదేందో ఇటుకరాయి బట్టి లాగా అయితే బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో అయితే కట్టారంట. చూడండి ఒకసారి అయితే ఎలా ఉండదో. ఇది ఒక్కొక్క ఇటుకరాయి చూస్తుంటే చాలా పెద్ద రాయి, మనం ఎప్పుడు కూడా చూసుండము ఇంత పెద్ద రాళ్ళు. ఇదేంది మరి విచిత్రంగా ఉందో ఒకసారి అయితే చూడండి, చూపిస్తా. కింద ఉన్నాయి చూడండి, పేర్చి పెట్టేసి ఉండదు. అది ఒక్కొక్క ఇటుకరాయి సైజు ఎమ్ము చూడండి ఎంత ఎమ్ము ఉండదు. నేను ఎప్పుడైతే చూడలేదు ఈ మాదిరిగా అయితే ఉండదు. ఒకసారి దీని పైకి వచ్చి చూస్తే ఈ వ్యూ చూడండి ఎలా ఉండదు. సూపర్గా అయితే ఉండదు కదా వ్యూ, ఎక్సలెంట్గా అయితే ఉన్నది. నాకైతే నుంచి అయితే ఒక డ్యాన్స్ అయితే కింద అయితే చూడండి, మన బండి చాలా కిందగా అయితే ఉండదు, ఆడైతే ఉండదు. ఇది ఈ మాదిరితో ఎందుకు కట్టారో నాకైతే తెలియలేదు. మా బావ అయితే చెప్పినాడు, దీని లోపల కింద బంగారం అయితే పెట్టేసి ఉన్నారని అయితే మా బావ అయితే చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమైతే తెలియటం లేదు. ఇంకా పైకి అయితే ఉండదు. ఇక్కడ దాకే ఎక్కడానికి చాలా కష్టపడినాను. ఇంకా పైకి ఎక్కాలంటే నా వల్ల కాలేదు. చూడండి ఇది చూడు ఎంత ఎత్తు ఉండదు గోడ. దీనికి చుట్టూ ఇంకా మెట్లు కూడా అయితే లేవు. ఎక్కాలంటే నాకైతే ఏం అర్థం కాలేదు. నేనైతే కింద నుంచి అయితే ఇంకా పైన అంతా సదరంగా అయితే ఉండదంట. అక్కడికి వెళ్తే ఇంకా హైట్గా ఉంటుంది, చూడొచ్చు. నాకేమి ఎక్కడానికి ఇక్కడ ఏం కనిపించలేదు. కొంతమంది అయితే వచ్చి ఎక్కడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాళ్ళు అయితే పెట్టేసి ఇక్కడి నుంచి పైకి ఎక్కేసి అక్కడి నుంచి అయితే ఇంకా మెట్లు కూడా అయితే లేవు. ఇది ఎందుకు కట్టించారైతే నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమో వాళ్ళు ఏం బాధలు వచ్చి కట్టుకున్నారే లే పాపమా. సరే మరి అయితే ఈ కొండ అంతా ఇది ఒక పెద్ద కొండ. ఈ కొండకి అక్కడక్కడ ఇదో ఈ మాదిరితో కొండలు లోడేసి ఇటుకరాలతో బుద్ధి బుడ్డి గజ్జి బిజ్జిగా అయితే కట్టున్నారు. ఇది ఏం బాధ నాకైతే అర్థం కాలేదు. ఏమో ఉంటుంది దీని గురించి అప్పట్లో ఆ రోజుల్లో అంతా పగిలిపోయింది. నాకైతే ఈరోజు కొత్తగా అనిపిస్తుంది. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.